హాయ్ వ్యూవర్స్, ఎంఎస్ ఎక్సెల్ తర్వాత పాఠానికి మీకు స్వాగతం. ఇవాళ మనం డాటా టూల్స్ గ్రూప్ గురించి నేర్చుకుందాం. చూడండి, ఇందులో మీకు ఒక టెక్స్ట్ టు కాలమ్స్ అని ఉంది. ఈ ఆప్షన్ ఎందుకు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను హఫీజ్ సయ్యద్ అని టైప్ చేసుకున్నాను. ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఒకటే సెల్లో టైప్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ అజయ్ కుమార్ రాజ్ కుమార్ అని టైప్ చేశాను. ఓకేనా. దీన్ని నేను ఏంటంటే ఫస్ట్ నేమ్ ఇందులో ఉండాలి, సెకండ్ నేమ్ ఈ సెల్లో రావాలనుకోండి నాకు. అలాంటప్పుడు నేను ఈ డాటాను సెలెక్ట్ చేసుకొని టెక్స్ట్ టు కాలమ్స్లోకి వెళ్ళి ఇక్కడ నెక్స్ట్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి ఇక్కడ మీరు ఈ రెండింటి మధ్యలో ఉన్నది ఏంటి అంటే మనకు స్పేస్, హఫీజ్కి ఉన్న సయ్యద్కి మధ్యలో ఉన్న స్పేస్ కాబట్టి ఇక్కడ మీరు స్పేస్ని క్లిక్ చేయాలి. ఒకవేళ కామా ఉంటే కామాని క్లిక్ చేయండి, సెమికోలాన్ ఉంటే సెమికోలాన్ని క్లిక్ చేయండి. మనకు స్పేస్ ఉంది కాబట్టి స్పేస్ తీసేసుకొని నెక్స్ట్ అని ఫినిష్ అన్నారు అంటే ఇవి రెండు డివైడ్ అయిపోతాయి. మనకు ఫస్ట్ నేమ్ అనేది ఈ సెల్లో వస్తుంది, సెకండ్ నేమ్ అనేది ఈ కాలంలోకి వచ్చేస్తుంది అన్నట్టు. ఓకేనా. తర్వాత చూడండి, ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంది మనకు, రిమూవ్ డూప్లికేట్స్ అని. ఈ ఆప్షన్ ఎందుకు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకు చాలా డేటా ఉందనుకోండి, దీనిలో మనం బై మిస్టేక్ టైప్ చేసిన నేమ్ సెట్ టైప్ చేసామని మీకు ఏదైనా డౌట్ వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ సెల్ ఉంది, దీన్ని కాపీ చేసి మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేశాను. నాకు ఇదే డేటా మళ్ళీ 2 టైమ్స్ ఉంది కదా. అట్లాంటి డేటాని నేను డిలీట్ చేయడానికి నాకేంటి అంటే ఈ ఆప్షన్ యూజ్ అవుతుంది, రిమూవ్ డూప్లికేట్స్ అనేటి. ఇందులోకి వెళ్ళేసి ఇక్కడ రిమూవ్ డూప్లికేట్స్ అని మీరు ఓకేని క్లిక్ చేశారంటే మీకు దానిలోకి వెళ్ళి ఆ డేటా నుంచి మీకు ఆ డూప్లికేట్ వాల్యూ డిలీట్ అయిపోతుంది అన్నట్టు. తర్వాత చూడండి, మీకు ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంది, డేటా వ్యాలిడేషన్ అని. ఈ ఆప్షన్ ఎందుకు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అప్లికేషన్ ఫామ్స్ ఫిల్ చేస్తూ ఉంటారు గూగుల్లో కానీ, లేకపోతే ఆన్లైన్లో ఏదైనా ఫామ్స్ ఫిల్ చేసేటప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏజ్ అని టైప్ చేశాను, ఇక్కడ వచ్చేసి నేమ్ అని టైప్ చేశాను. ఏంటంటే ఈ అప్లికేషన్ ఎంత ఏజ్ వాళ్ళకు అంటే 18 నుంచి 25 ఇయర్స్ వాళ్ళకు మాత్రమే ఎలిజిబుల్, మిగతా వాళ్ళందరూ ఎలిజిబుల్ కాదని అనుకోవాలనుకోండి. అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే, ఇందులోకి వెళ్ళేసి డేటా వాల్యుయేషన్లోకి వెళ్ళేసి ఇక్కడ మీరు ఒక సెట్టింగ్ పెట్టుకోవాలి. ఏంటి, హోల్ నెంబర్ అనేది బిట్వీన్ ఎంత నుంచి ఎంతవరకు, 18 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ వరకు వాళ్ళు మాత్రమే ఆ జాబ్కి ఎలిజిబుల్ అని అన్నారనుకోండి. ఇక్కడ మీరు రాసుకోవచ్చు ఒక ఎర్రర్ అలర్ట్, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అని ఒకటి రాసేసుకొని ఓకే అన్నారనుకోండి. ఇప్పుడు నాకు ఇందులో నేను 19 ఇచ్చాను అనుకోండి, ఓకే. కాకపోతే నేను 17 ఇచ్చాను అనుకోండి, ఆ సెల్ తీసుకోదు, ఇట్లా మెసేజ్ వస్తుంది మీకు, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అని. అలా చేసుకోవచ్చు అన్నట్టు. ఒకవేళ నేమ్ పెట్టాలనుకోండి, అంటే మీరు కొంతమంది ఏం చేస్తారంటే పెద్ద పెద్ద నేమ్స్ మొత్తం టైప్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా చిన్న నేమ్స్ మాత్రమే దీనిలో అలో కావాలి అంటే ఈ ఆప్షన్ యూజ్ చేయొచ్చు. ఇందులోకి వెళ్ళేసి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ టెక్స్ట్ లెంత్ ఎంత, 8 క్యారెక్టర్స్ టు 20 క్యారెక్టర్స్ నేమ్స్ మాత్రమే ఎంటర్ కావాలి. మినిమం 8 క్యారెక్టర్స్ ఉండాలి, లేదా మ్యాక్సిమం 20 ఉండాలని తీసేసుకున్నాక ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ హఫీజ్ అని టైప్ చేశాను అనుకోండి, తీసుకోదు. హఫీజ్ సయ్యద్ అని టైప్ చేసుకుంటే యాక్సెప్ట్ చేస్తుంది. అలా మనం ఈ ఆప్షన్ని యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులో ఇంకొక ఆప్షన్ ఉంది చూడండి, డేటా వ్యాలిడేషన్ అని. ఈ ఆప్షన్ ఎందుకు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నాకు ఫస్ట్ షీట్లో నాకు మొత్తం ఫస్ట్ ఇయర్ మార్క్స్ ఉన్నాయి అనుకోండి. ఓకేనా. ఫస్ట్ ఇయర్లో మొత్తం ఫస్ట్ ఇయర్ మార్క్స్ ఉన్నాయి, సెకండ్ షీట్లో ఉన్నాయి, థర్డ్ షీట్లో వేరే మార్క్స్ ఉన్నాయి, సెకండ్ ఇయర్ మార్క్స్ ఉన్నాయి. నాకేం కావాలి అంటే ఫస్ట్ ఇయర్ మార్క్స్ అన్ని సెకండ్ ఇయర్ ఉన్న షీట్లో ఇక్కడ రావాలనుకోండి. అట్లాంటప్పుడు మీరు కంట్రోల్ డోట్లోకి వెళ్ళేసి ఏది నాకు ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేసి సెకండ్ షీట్ 2లో ఉన్నాయి రావాలనుకుని ఇచ్చేసి యాడ్ అని ఓకే అన్నారంటే ఆ షీట్లో ఉన్న మార్క్స్ అన్నీ ఇందులోకి వచ్చేస్తాయి అన్నట్టు. ఓకేనా. మీ సలహా సూచన నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి.